ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మైళ్ల దూరంలోనే ఉంది. మనం 2017లో బాహుబలి అని గర్వపడుతున్నాం, కానీ ఇలాంటి జానపద గాథలను వాళ్ళు 1990 మరియు 2000 నుంచే తీసుకుంటూ వచ్చారు. ఉదాహరణకు హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, 300 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఇక సూపర్ హీరో సినిమాల గురించి చెప్పేదేముంది? కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతూ భారీ యాక్షన్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ తర్వాతే ఎవరైనా. 300 ఈ సినిమా చూసిన తర్వాతే మన జక్కన్న దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మగధీర తీశారు. దానికి దీనికి కథ విషయంలో సంబంధం లేకపోయినా యాక్షన్ ఎపిసోడ్లు మొత్తం కాపీ కొట్టేశారు. బాహుబలి కథ కూడా హాలీవుడ్ లో లేనిదే. యుద్ధ సన్నివేశాలు కూడా కాపీ కొట్టకుండా సొంత ఆలోచనలతో తీశారు రాజమౌళి. కానీ బాహుబలి 2కి వచ్చేసరికి మళ్లీ పాత జక్కన్న బయటకొచ్చేశాడు. ట్రైలర్లో ప్రభాస్ పైకి చూస్తుండగా బాణాల వర్షం కురిసే షాట్ హెర్క్యులెస్ అనే సినిమాలోది కాగా, ప్రభాస్ పై మాహిష్మతి జనాలంతా చేతులు వేసే షాట్ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలోది. ఇక బాహుబలి అంటే ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ లాంటిది. హాలీవుడ్ ఆడియన్స్ సైతం దీనిపై ఓ కన్నేస్తారు. మరి ఇదంతా తెలిసిన రాజమౌళి ఈ తప్పులెందుకు చేసినట్టో